హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య కృష్ణ. టుడే స్పెషల్ రాగులతో దోశ ఎలా చేయాలో చూద్దాం. రాగి పిండితో చేయడం చూసాం, కానీ రాగులతో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 1 గ్లాస్ రాగులు తీసుకోవాలి. అలాగే వేరొక ప్యాన్లో 1 కప్ మినపప్పు అండ్ హాఫ్ గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి. అవి రెండింటిని విడివిడిగా బాగా కడుక్కోవాలి. కొంచెం పొట్టులాగా ఉంటుంది, ఒక 2-3 టైమ్స్ కడగాలి. అలాగే మినపప్పును కూడా బాగా కడిగి ఒక 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన వాటిని ఫస్ట్ రాగులను మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా చేసుకోవాలి. అది ఒక బౌల్లో తీసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లో మినప్పప్పుని కూడా వేసి మెత్తగా మళ్ళీ మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా మిక్సీ అయిన తర్వాత అందులో వేసి కొంచెం సాల్ట్ను కూడా వేసి బాగా కలిపి నైట్ అంతా నానబెట్టుకోవాలి. బాగా కలిపి మూతబెట్టి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. మార్నింగ్ లేచేసరికి ఇలా మొత్తం పులుస్తుంది. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో సోడా అది ఇది ఏం వేయాల్సిన అవసరం లేదు. మీకు అవసరం అనిపిస్తే అటుకులు, కొన్ని మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకొని మిక్సీ చేసుకోవచ్చు. ఇలా తయారైన పిండిని దోశ పెనం పెట్టి ఆయిల్ రాసి దోశలాగా వేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. అలాగే సేమ్ మళ్ళీ ఆయిల్ రాసి దోశ వేసుకోవాలి. రెండు వైపులా బాగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని టొమాటో ఆర్ పల్లీ చట్నీ ఏదైనా సరే రెండిటితో సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రాగుల దోశ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.